ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైందని అంటున్నారు. ఫిరాయింపు శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పిటిషన్ సంబంధించి 5 ఎమ్మెల్యేల పిటిషన్లు స్పీకర్ తోసిపుచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడిన పిటిషనర్ గా ఉన్నట్టు కేపీ వివేకానంద గారు చెప్పండి. ఈ రోజు 5 పిటిషనర్లు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లు కొట్టివేశారు. ఈ తీర్పును అనుకోవచ్చు లేదా స్టేట్మెంట్ గతంలోనే ఎన్నికలు రావు ఇదంతా తూతూ మంత్రంగానే సాగుతుందని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, మేము మొదటి విషయం ఏంటంటే అంటే రాజ్యాంగం ప్రకారం కూడా చాలా మంది ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ హౌస్లో ఒక స్టేట్మెంట్ చేసినాడు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఎన్నికలు ఎట్లా వస్తాయి, రావు అని చెప్పారు. అదే ఆయన స్టేట్మెంటే ఈరోజు తీర్పు ద్వారా ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న స్పీకర్ ద్వారా స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు. అయితే ఇక్కడ ఏముందంటే స్పీకర్ ఒక నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించలేవు అని ఒక వాదన మనకు పదే వినపడతా ఉంది. కానీ స్పీకర్గా అంటే ట్రిబ్యునల్ చైర్మన్గా వివరించే స్పీకర్ గారి యొక్క నిర్ణయాన్ని, తీర్పుని కోర్టులు సమీక్షించవచ్చు అనే ఒక విజయాన్ని సాధించాం. కాబట్టి ఈరోజు కోర్టు ఏం చెప్పింది, ఈ టైం ఫ్రేమ్లో మీరు ఏ నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. మాకు ఖచ్చితంగా దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తాం. అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని బేసిస్ ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఆధారాన్ని కోర్టు ముందు పెడతాము. అప్పుడు ఖచ్చితంగా స్పీకర్ గారు అంటే ట్రిబ్యునల్ చైర్మన్గా వేస్తున్నటువంటి స్పీకర్ గారి నిర్ణయం తప్పు అని అక్కడ రుజువు అవుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క ప్రభావంలో స్పీకర్ గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ ఒక ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. జడ్జిమెంట్ కాపీ కూడా ఇప్పటివరకు చేతికి ఇవ్వడం జరిగింది. ఈ కారణాలు ఏంటిదనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. తప్పకుండా వచ్చిన తర్వాత దానికి ఖచ్చితంగా న్యాయ సమీక్షకి న్యాయస్థానానికి వెళ్ళడం ఖాయం. అంటే వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా మేము పార్టీ మారలేదు, కేవలం ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అండగా నిలిచామని చెప్తున్నారు. మీరు ఎటువంటి ఆధారాలతో క్రాస్ ఎగ్జామిన్ చేశారు? స్పీకర్ ఆధారాలను ఏ రకంగా చూశారు? దట్స్ వాట్, తన జడ్జిమెంట్ కాపీ వస్తే దానికి క్లారిటీ ఉంటుంది. దీనిలో ఒకటి మాత్రం వాస్తవం ఉన్నది. మీరు నిజంగానే పార్టీ మారలేదని చెప్తే మరి మీరు ఎందుకు పార్టీ కార్యాలయం అటెండ్ అయితే లేరు? మీకు చాలా క్లారిటీ ఉన్నది కదా. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారేమో 10 మంది మారితే ఏం కాదని చెప్పినారు, తర్వాత మారితే అయిపోతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే చాలా క్లియర్గా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏవైతే 10 మంది ఉన్నారో మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు? రెండోది, స్టార్టింగ్లో మీరు కాంగ్రెస్ కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినారు. ఇంకా కూడా ప్రజలకు తప్పుదోవ పట్టిస్తామంటే కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి స్పష్టత వారు ఇవ్వాల్సింది. ఎందుకంటే వీరిని నమ్మించినాడు, మీకు ఏం కాదు నేను చూసుకుంటూ రమ్మని చెప్పిన తర్వాత కోర్టులు న్యాయస్థానాలు పోయిన తర్వాత న్యాయస్థానాలు ముట్టకాయలు వేసిన తర్వాత లెంపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు దారికి వచ్చేసి ఇప్పుడేమంటున్నారు, మేము పార్టీ మారలేదు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్ముకొని పోతే మనం కుక్కదోగ పట్టుకొని గోదావరి ఈదినటువంటి ఒక రుజువైంది. వారిని నమ్మించి మోసం చేసినాడు, పచ్చి బట్ట పెట్టి గొంతు కోసినాడు వాళ్ళది. ఈరోజు అయోమయ పరిస్థితుల్లో 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇంకిద్దరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా చేయాల్సింది, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి. ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. కడియం శ్రీహరి తనకు మరికొంత సమయం కావాలని కోరారు. దారుణాగంది ఇప్పటివరకు 2 సార్లు 3 నెలల సుప్రీంకోర్టు గడువు ఇచ్చినప్పుడు రిప్లై ఇవ్వలేదు. రెండోసారి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి రిప్లై. దీనికి సంబంధించి ఏం చెప్పాల్సి? దీంట్లో సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జిమెంట్లో గవాయ్ గారిది చాలా మంచి జడ్జిమెంట్ ఉంది. దాని లాస్ట్ పారాగ్రాఫ్ 1 or 2 పారాగ్రాఫ్లో ఎవరైతే శాసనసభ్యులు 10 మంది శాసనసభ్యులు ఉన్నారో దీంట్లో ఎవరైనా కొనసాగించే సాగదీయడానికి ప్రయత్నం చేస్తారో, ప్రొట్రాక్ట్ అంటారు దాన్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో వారిపైన ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పించింది. ఇమీడియట్గా వారి అర్హులు ప్రకటించమని చెప్పింది. అంటే వీరు ఇచ్చిన నోటీస్కే ఎప్పటివరకు రెస్పాండ్ కాలేదు ఇద్దరు. అంటే వారు తప్పు చేశారని వారికి కూడా తెలుసు కదా. కాబట్టి వారు ఇద్దరు ఇమీడియట్లీ నువ్వు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు భయపడుతున్నారు? అధికారం ఉంది కదా, ప్రజాపాలన బ్రహ్మాండంగా వస్తుంది కదా, పోటీ చేసి గెలవచ్చు కదా. ఎవరు అడ్డుపడుతున్నారు దానికి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ప్రజలు వాళ్ళేమో పార్టీ మారనమంటారు, వీరేమో పార్టీ మారలే అంటున్నారు. అయోమయ పరిస్థితుల్లో 10 మంది ఎమ్మెల్యేలు, అయోమయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తను ఏం నిర్ణయం తీసుకుంటూ తనకి అర్థం కావట్లేదు. ఏ కార్యక్రమం తీసుకుని అన్ని కూడా అటర్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి, అన్ని ఫెయిల్ అవుతా ఉన్నాయి. ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా న్యాయస్థానంలో వచ్చి సమానం చెప్పాల్సిందే. ఈ యొక్క శాసన వ్యవస్థ పరువు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. వారిని ప్రభావితం చేయకుండా వారు తీసుకునే నిర్ణయాలు వదిలిపెడితే
మన శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడడం వల్ల అవుతాం తప్ప ఇట్లా పరువు తీసుకుని తెలంగాణ రాష్ట్ర పరువు దేశవ్యాప్తంగా వెళ్ళి సుప్రీంకోర్టులో ఢిల్లీలో తీసి మన పరువులు తీసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నాకు ఉద్దేశం. మీరు ఫర్దర్ గా ఎటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? దీనికి సంబంధించి ఏం చేయబోతాం? ఇమ్మీడియట్ హైకోర్టుకి సంప్రదిస్తాం. ఈ యొక్క 5గురు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ 5 మెంబర్స్ రేపు రావాలి. ఒకటేమో కంటెంప్ట్, మొత్తం 5 మెంబర్స్ తీసుకోలేదు ఒకటి, ఇంకో 5 మెంబర్స్ యొక్క తీర్పు పైన మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు కాబట్టి జడ్జిమెంట్ కాపీ రాగానే సమీక్షకు వెళ్తాం. డెఫినెట్ రివ్యూకి మేము హైకోర్టుకి వేస్తాం. దాని తర్వాత అన్ని ఆర్డర్స్ పెట్టుకుని దానిపైన ప్లాన్ ఫైట్ చేస్తాం. జడ్జిమెంట్ వచ్చిన 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం డిమాండ్ చెప్పారు? మీకు నిజంగానే 10 మంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆయన ప్రభావంలో అందరు పాపం వాళ్ళు అయోమయం కూడా చెప్తున్నారు కదా, ముందు పోతే గుయ్యి అనుకోతే నువ్వు సామెత ఉంది, దాని 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మనకు వస్తారు. ఇబ్బంది పడుతుంది, ఎత్తి కొట్టుకుంటారు, ఎందుకు పోయినవరా ఆయన ఎంబడి ఎటు కాకుండా అయిపోయింది మా పరిస్థితి, నా గరకాయ నా ఘాటికే అనుకుంటున్నారు. నాకు తెలుసు కదా, అంతా మా మిత్రులే కదా పాపం అంతా. అయితే ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఆయనపై నమ్మకం ఉంటే, 10 మంది ఎమ్మెల్యేలు మోసం చేయకుండా ఉంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. వచ్చిన తర్వాత మీ యొక్క నిర్ణయం ఏంటో దాన్ని ప్రకటించండి. మొత్తానికి ఈ స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తాము. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలుపొందాలని చెప్పి ఈ వివేకానంద సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో ప్రదీప్, టీ న్యూస్, హైదరాబాద్.